హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈవేళ మేక మాంసం లివర్ అంటే 1/2 kg తీసుకున్నాను. మటన్ లివర్ కర్రీ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం రండి. దగ్గరగా చేసుకోవాలి, వాటర్ అది వేసుకోకుండా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు అండి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, కారం వాడలేదు. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా పౌడర్, కారం వాడలేదు కదా, వెల్లుల్లి. ఆయిల్ ఎక్కువ వేసుకోండి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. అది వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి వేయిందాం. అది వేగుతున్నప్పుడే వెల్లుల్లిపాయలు వేసేద్దాం. ఒలిసి పెట్టుకున్నాను ఒక 10-15. చిటికెడు గరం మసాలా పౌడర్ అండి, కారం వాడలేదు కదా మనం. కొంచెం వేగిపోయిందండి. వెల్లుల్లి పులుసు పెట్టుకున్నాం కదా, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. వెల్లుల్లి చాలా మంచిది హెల్త్కి. ఎక్కువ వాడండి మీ పదార్థాల్లో వెల్లుల్లి. వేగిపోయింది సరిపోతుంది. దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూను పసుపు. ఎక్కువ వేసుకున్నా పర్లేదు అనుకోండి, పసుపు కూడా హెల్త్కి మంచిది మనకి. పసుపు సరిపడా సాల్ట్ అదొక 1/2 స్పూన్. 1/2 kg తీసుకున్నాం కదా, దానికి సరిపడా వేసేద్దాం. కడిగి పెట్టుకున్నాం కదా లివరు, వేసేసి కలిపేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచండి. దాంట్లో వాటర్ వస్తుంది, అది ఇంకిపోయేదాకా. ముందు వాటర్ వేయకండి, అది అలా వదిలేసేయండి. మూత పెట్టి సిమ్లో స్టవ్ పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి. అది దగ్గరికి అయిన తర్వాత కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. లివర్ కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి, కొంచెం ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం. ఈ టైంలో సాల్ట్ ఏమన్నా తక్కువ అయితే చూసుకుని వేసుకోండి. ఈలోపు ఒక కట్ట పాలకూర కట్ట ఒకటి, గోంగూర కట్ట ఒకటి శుభ్రం చేసుకుని కడిగి కొంచెం ఉడకబెట్టానండి. అందులో 5-6 పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టాను. అది మిక్సీ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది వేసేద్దాం. చూసారా, పాలకూర ఒక కట్ట, గోంగూర ఒక కట్ట. కొంచెం ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెడితే ఉడికిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఉల్లిపాయ అండి ఒకటి, పచ్చి ఉల్లిపాయ పైన వేసుకుందాం. అంటే మేము ఇక్కడ రాజమండ్రిలో ఇలా వేస్తాం, మీ ఇష్టం, వేస్తే వేయండి లేకపోతే లేదు. బాగుంటుంది. గ్రీన్ కర్రీ కదా, పచ్చి ఉల్లిపాయ అలా వేస్తే ఆపకుండా బాగుంటుంది, కంటి కింద పడి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే వేయకండి. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీరు ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.